ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను సిపి సజ్జనార్ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సీక్రెట్ యాప్ ద్వారా బ్యాంక్ అకౌంట్లు టార్గెట్ చేస్తున్న ఘరానా దొంగలను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి 1,29,000 నగదు, 6 సెల్ ఫోన్లు, 6 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ చీటింగ్ చేసే వారితో జాగ్రత్తగా ఉండాలని నగరవాసులకు సిపి సజ్జనార్ తెలిపారు. NPCI స్టార్ట్ అయింది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దాని ద్వారా మనకు ఒక యూపీఐ కోడ్ అనేది వచ్చింది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కోడ్ అనేది. దాని వచ్చిన తర్వాత కూడా ఏం చేశారంటే అందరూ కూడా ఒక యూపీఐ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ అగైన్ ఆ ద్వారా కూడా మనము ఆ కోడ్ని స్టోరీ చెప్పి ఏదో ఒక కథనం చెప్పి మీకు ఇది వచ్చింది, మీకు అది వచ్చింది, మీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ యూపీఐ కోడ్ తీసుకుని అది కూడా వాళ్ళు అది వాడుకొని కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇట్లా వీళ్ళు రకరకాల ఒక చిన్న ఓటీపీ ఫ్రాడ్ నుంచి వీళ్ళు జామతారా బ్యాచెస్ గ్రాడ్యుయేటెడ్ టు ది ఈ వ్యాలెట్స్ ఇప్పుడు యూపీఐ కోడ్ కూడా తీసుకుని చాలా ప్రజలు కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ కొత్త ఏమైందంటే వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు చదివేది ఏం లేదు, వీళ్ళంతా చదువుకునేది కూడా 10th ఏదో లేదా సెకండ్ ఇయర్ లేదా 8th 9th ఫెయిల్ లేదా డ్రైవర్గా చేస్తుంటే ఏం చేసేవాడు అంటే ఎప్పుడు కూడా వీళ్ళు కూడా రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఇంట్లో ల్యాప్టాప్స్ ఉన్నావు, ప్రతి ఇంట్లో కంప్యూటర్స్ ఉన్నావు, రీసెర్చింగ్ వాట్ ఆర్ ద వేరియస్ ఫైనాన్షియల్ ఎట్లా యాక్టివిటీస్ చేస్తున్నారు, పేమెంట్స్ ఎట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఏమైంది కొత్తగా ఇప్పుడు గూగుల్ ద్వారా ఏం చేస్తారు, మీకు ఎక్కడ అమెజాన్ నుంచి మీకు రిఫండ్ కావాలంటే మనకి ఇమీడియట్లీ గూగుల్ అవైలబుల్ ఉండటంతో గూగుల్ బాబా దగ్గర వెళ్ళి అడగతారు ఏమంటే మీకు మన కస్టమర్ కేర్ ఆఫ్ అమెజాన్ అని చెప్పి, అదే కస్టమర్ కేర్ ఆఫ్ జొమాటో, ఫుడ్ పాండా అని చెప్పి. యాక్చువల్లీ మన వాళ్ళు ఎవరు యూజ్ చేస్తున్నారో దే షుడ్ గో బ్యాక్ టు ద అప్లికేషన్ అండ్ గెట్ ది కస్టమర్ కేర్ నంబర్. వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ పోయిన తర్వాత వీళ్ళు ఫ్రాడ్స్టర్స్ ఆ కస్టమర్ కేర్లో వాళ్ళ నెంబర్ పెట్టుంటారు.